హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ హై ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉన్న పెసలతోటి రొట్టె ప్రిపేర్ చేసుకుందాము. చాలా పల్చగా, చాలా హెల్తీగా, చాలా టేస్టీగా ఈ రొట్టె ఉంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, ఈవినింగ్ స్నాక్గా కానీ, నైట్ డిన్నర్గా కానీ, లేదంటే లంచ్గా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఒక్క రొట్టె తిన్నారంటే మనకు డేకి కావలసిన ప్రోటీన్ మొత్తం అందుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక పావు కప్పు పెసల్ని రాత్రి మొత్తం నానబెట్టి శుభ్రంగా కడిగి తీసుకున్నాను. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇలా నానిన పెసల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక పచ్చిమిరపకాయ, ఒక చిన్న అల్లం ముక్క వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిక్స్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. దీనిలోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా తరిగి ఇలా విడివిడిగా చేసుకొని వేసుకుందాము. అలాగే ఒక క్యారెట్ని గ్రేట్ చేసుకొని వేసుకుందాము. ఒక మీడియం సైజ్ టొమాటోని ఇత్తులు తీసేసి సన్నగా తరిగి వేసుకుందాము. అలాగే ఒక చిన్న సొరకాయ ముక్కను గ్రేట్ చేసుకొని వేసుకుందాము. దీనిలోనే ఒక గుప్పెడు పాలకూరను కూడా యాడ్ చేసుకుందాము. ఒక మీడియం సైజ్ బంగాళాదుంపను గ్రేట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్లు మొత్తం పిండేసి ఆ బంగాళాదుంప మిక్స్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా చాప్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము. దీనిలో ఒక కప్పు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకుందాము. దీనిలో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్ని నీళ్లు పోయకుండా కలుపుకోవాలి. నాకైతే అస్సలు నీళ్లు యాడ్ చేయాల్సిన అవసరం రాలేదు. మీకు కనుక పిండి కలవకపోతే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని బటర్ పేపర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనం కలిపి ఉంచుకున్న పిండిలో నుంచి ఒక పెద్ద ముద్ద తీసుకొని దానిని బటర్ పేపర్ మీద ఉంచి పల్చగా ఇక్కడ చూపిస్తున్నట్లు ఒత్తుకోవాలి. ఒకవేళ ఎడ్జెస్ రౌండ్గా రాకపోయినా కూడా ఇలా సరి చేసుకుంటూ దీనిని రౌండ్గా ఒత్తుకోవాలి. ఇలా రొట్టెని పల్చగా ఒత్తుకోవాలి. ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో పాన్ని వేడి చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న రొట్టెని పాన్ మీద వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకున్న రొట్టెని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. మనం ఇంకొక రొట్టె కూడా ప్రిపేర్ చేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసి మనం ప్రిపేర్ చేసుకున్న రొట్టెని దీని మీద వేసుకోవాలి. పైన కూడా కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవాలి. దీనిని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. Thanks for watching. Please like, share and subscribe to our channel.